చెప్పండి సార్. రమేష్ గారు ఏంటి ఫ్లెక్సీ గొడవ ఏంటండి? ఈ ఫ్లెక్సీలు చించుకోవడం వాళ్ళు అయితే చించుకోరు, మీరే చించుకున్నారు అంటారు. ఇంకెందుకు స్ట్రైట్ పాయింట్కి వచ్చేద్దాం, అవసరం ఏముంది అని. ఇప్పుడు మేము చెంచవలసిన పనే ఉండదు సార్. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో వీళ్ళు ఎన్ని దారుణాలు అఘాయిత్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ అక్రమ కేసులు పెడుతున్నారో, దాడులు చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ దాడులతోటి అట్టుడికి పోతుంది. ఎంత జరుగుతున్నా సరే మళ్ళీ మా వాళ్ళు కావాలని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ఫ్లెక్సీని చించవలసిన అవసరం ఏమైనా ఉంటుందండి? ఖచ్చితంగా మా వాళ్ళు ఆ ఫ్లెక్సీని చించుండరు. మీకు ఇప్పుడే నేను తెలియజేయడం కోసం కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది. మా మండలంలో మొన్న రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉందంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టారు చూడండి. ఆ విషయం మీద మేము ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పి సార్ తీపించండి, ఇలా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంది, ఆ వర్ధంతిని చేయాలని చెప్తే ఒక గంటలో తీపించేస్తాం ఉన్న వ్యక్తులు ఈ రోజుకి కూడా ఆ ఫ్లెక్సీ అలాగే ఉంది. ఆ ఫ్లెక్సీ వెనకాలే దండేయడం జరిగింది, అలాగే కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్ప ఈ రోజుకి ఆ ఫ్లెక్సీ తీలా. నిజంగా సంయమనం పాటించి మా నాయకుల్ని కార్యకర్తల్ని మీరు ఎవరో ముట్టుకోవద్దు, రేపు పొద్దున కావాలని వాళ్ళు ఏదన్నా చిన్న గీత పడినా సరే కావాలని కేసులు కడతారని చెప్పి మేము అందరం చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ సంయమనం పాటిస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. నిజంగా ఏదన్నా ఇష్యూ జరిగితే ఎవరు దానికి బాధ్యత వహించాలండి? కావాలని రెచ్చగొట్టే విధానాలను తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కూటమి నాయకులు ఇప్పుడు వాళ్ళ ఫ్లెక్సీని చించుకుని మీరు చించారని చెప్తున్నారనా? ఖచ్చితంగా వాళ్ళే చేసి ఉండొచ్చు కదండి, దానికి ఎవరు కూడా అక్కడ ప్రూఫ్ లేదు కదా. ఎందుకంటే లేదా అది రోడ్డు పక్కన ఉందని చెప్పి చెప్పడం జరిగింది, నేను చూడటం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఈ యూట్యూబ్ లాట్లో చూసిన విషయం ఏంటంటే రోడ్డు పక్కన ఉంది, ఎవరన్నా పట్టుకుని లాగేసి ఇచ్చేసి వెళ్ళుండొచ్చు కదా. కావాలని ఎవరు రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు అయినా సరే గొడవలు పెట్టడానికి, వాళ్ళకి అక్కడ ఉన్న పార్టీ నాయకులు గొడవలు పెట్టడానికి కావాలని చేసి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తారో చూద్దామండి. ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ఎదుటి పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు చంపడం అనేది తప్పే. కానీ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది టీడీపీ జనసేన నాయకులే. కాబట్టి వాళ్ళు కూడా కొంత సంయమనం పాటించవలసిన అవసరం ఉన్నది. ఆ పాటించకపోవడం కారణంగానే నేను మీకు క్లియర్గా ఇప్పుడు పెట్టడం జరిగింది మీ నెంబర్కి ఫొటోస్ కూడా. నాకు పెట్టొద్దండి, మీరు ఏమన్నా చూపించండి. నాకు పెట్టినంత మాత్రం సుఖం ఉంది, వీళ్ళందరూ చూస్తారు కదా, మీ దగ్గర ఉంటే చూపించండి. సరే ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాగా ఫ్లెక్సీ చీపురుగూడెం విలేజ్లో ఫ్లెక్సీ ఇలాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా కట్టడం జరిగిందండి. సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని చెప్పి. ఇదిగోండి దీని వెనకాల రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, దీని వెనకాలే ఉందండి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. ఓకే, క్లియర్గా మేము పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగింది, ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంది, కొంచెం ఫ్లెక్సీ తీపించండి, మళ్ళీ ఏదన్నా చిన్న గీత పడినా సరే కావాలని చింపారని చెప్పి రేపు పొద్దున కేసులు గొడవలు జరుగుతాయి అని చెప్పి సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా స్వయంగా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ ఫ్లెక్సీ తీసిన సందర్భం లేదు. రేపు పొద్దున ఏదైనా జరిగింది అనుకోండి, దాని మీద ఎవరన్నా మళ్ళీ కామెంట్ చేస్తారండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ ఫ్లెక్సీ చింపారని చెప్పి చెప్పడం జరుగుద్ది. అవునా కాదంటారు వర్మ గారు? ఓకే, క్లియర్గా ఒక్క నిమిషం అండి. వాళ్ళు ఇలా రెచ్చగొట్టే విధానంలో చంద్రలపాడు విషయంలో అక్కడ ఇష్యూ ఏంటనేది నేను యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ చూడటం తప్ప యాక్చువల్గా అక్కడ విషయం చింపారు అనేది వాళ్ళ అభియోగం. పోలీస్ కేసు పెట్టినట్టున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఎవరు చింపారనేది తెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చించితే అది ఖచ్చితంగా పొరపాటే. ఎవరు కూడా ఎవరు ఫ్లెక్సీల్ని చించకూడదు. ఓకే రమేష్ గారు. శాంతి ప్రసాద్ గారు, రాష్ట్రం అట్టుండికి పోతున్నదట, ఏంటి దారుణాలు, ఏంటి అన్యాయాలు?